ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడినట్టుగా రెండంతలుగా మేలు చేసేదని నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుడు అంటున్నాడు, 2 పాళ్ళు మీకు మేలు చేస్తాను. నువ్వు ఏ విషయం అడుగుతున్నావో నువ్వు అడిగిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ కొలతతో నేను మీకు మేలు చేస్తాను. ఎక్కువ ఆశీర్వాదంతో నేను మీకు మేలు చేస్తాను. ఎక్కువ నెమ్మదిని మీకు కలుగచేస్తాను. మీరు భయపడొద్దు అంటున్నాడు అనమాట దేవుడు. అవును, ఆయన నువ్వు కోరుకున్న దానికంటే ఎక్కువే ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం మాత్రమే కోరుకుంటున్నావేమో నువ్వు, కానీ ఆయన ఇంకా ఎక్కువగది, ఎక్కువ పెద్దది, ఇంకా ఆశీర్వాదకరమైనది నేను నీకు ఇస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. యోసేపు జైల్లోంచి మాత్రమే రావాలని కోరుకున్నాడు, కానీ ఆ జైల్లోంచి వచ్చి విడిపించిన ఆ రాజు పక్కనే అని కూర్చుంటానని ఎప్పుడూ అనుకోలేదు, ఆశపడలేదు కూడా. నిజమే, నువ్వు కోరుకునేది చాలా తక్కువది, నువ్వు ఆశించేది చాలా తక్కువది, కానీ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ఉన్నతంగా ఉంచాలని, ఎప్పుడు ఆశీర్వాదకరం ఉంచాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి నువ్వు నీ భవిష్యత్తుని బట్టి ఆలోచించక్కర్లేదు, నువ్వు నీ భవిష్యత్తుని బట్టి భయపడిపోనక్కర్లేదు, నువ్వు దానిని గురించి చింతించాల్సిన అవసరం లేదు. దేవుడు నీ కొరకు ఆయన దాచిపెట్టి ఉంచాడు. ఆయన మేలుని ఆయన నీకు దగ్గరగా, నీకు అతి సమీపంగా ఉంచి ఉన్నాడు. అది త్వరలో నీ దగ్గరికి చేరబోతుంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి భయపడొద్దు నా కుమార్తె, నేను మీకు ఉన్నాను. భయపడొద్దు నా కుమారుడా, నేను నీతో ఉన్నాను, నీతో నడుస్తున్నాను అని వాగ్దానం చేస్తుంది. దేవుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుదాం మనం. ఎంత చక్కటి వాగ్దానం దేవుడిచ్చాడు. నువ్వు కొంచెం అడుగుతున్నా కానీ 2 అంతలు దయచేసి, 1 పాలు అడుగుతున్నా నేను నీకు 2 పాలు దయచేస్తాను అంటున్నాడు అనమాట. కాబట్టి ఆయన అడిగింది ఇచ్చే దేవుడే ఆయన నా దగ్గర లేదు అని చెప్పే దేవుడు కాదు. ఆయన సామర్థ్యం లేని దేవుడు కూడా కాదనమాట. నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు. ఆయనకు అసాధ్యం అంటూ లేదు అని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నేను ఖచ్చితంగా ఆశీర్వాదకరమైన నీకు ఇస్తాను, మేలు పొందుకుంటావు అంటున్నాడు. అటు కృపా దేవుడు మనకి ఇచ్చుగాక. ఆమేన్. పరిశుద్ధుడు దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో ప్రభు నేను మహిమపరుస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకొని తండ్రి, ప్రభు కోరుకున్నట్టుగానే నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువగా ఇస్తానంటున్నాడు దేవుడు. 2 పాళ్ళు ఇస్తాను, 2 అంతల మేలు ఇస్తాను తండ్రి, డబుల్ బ్లెస్సింగ్ ఇస్తాను, అడిగిన దానికంటే ఎక్కువగా ఇస్తాను వాగ్దానం చేస్తాను. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ సమయంలో ప్రభు యేసయ్య, మేము అడుగుతున్న ప్రతి దాని విషయంలో అద్భుతం చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. రాబోయే ప్రతి దాని విషయంలో నువ్వు ఇచ్చిన బ్లెస్సింగ్స్ని బట్టి వందనాలు చెల్లిస్తాం. మరి ప్రభు జ్ఞాపకం చేసుకుని మా కుటుంబాలు రాబోయే ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ప్రభు యేసయ్య ఇది కావాలని అడుగుతున్నారు, వారి కుటుంబంలో అది పొందుకున్నందుకు వందనాలు, 2 అంతలుగా పొందుకున్నందుకు వందనాలు. అలాగే ప్రభు ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుంటాం. వారి కుటుంబానికి 2 అంతల ఆశీర్వాదంగా ఇచ్చాము. ఆ బిడ్డ అడుగుతున్న దానికంటే, పొందుకోవాలనుకున్న దానికంటే ఎక్కువగా మీరు దయచి మంచిగా తండ్రి నీకు వందనాలు. మంచి ఆరోగ్యం, ఆశీర్వాదం, ఐశ్వర్య, కృప, కాపుదల, క్షేమం, సమాధానం, సంతోషం నెమ్మది దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.